మీ పోలీస్ కానిస్టేబుల్తో కంప్లైంట్ పెట్టించి మా నాయకుల మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. మరి రాజిరెడ్డి గారు కారు ధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయరా? మహిళా కౌన్సిలర్ల పట్ల హాల్లో ఉన్న అమానుషంగా వ్యవహరించి తాగి మీటింగ్కి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లను అరెస్ట్ చేయరా? ఎందుకు ఆ పిటిషన్ తీసుకోరు? ఎందుకు కేసు నమోదు చేయరు? అంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే లేదా అంటున్నా. ఆనాడు ఏం చెప్పిండ్రు? ప్రజలకు ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీ 7వ గ్యారంటీగా ఇస్తుంది అన్నారు. కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిపోయింది. రాహుల్ గాంధీ గారు ఏదో ఢిల్లీలో రివ్యూ చేస్తున్నాడు. ఏం రివ్యూ చేస్తున్నారు మీరు? అసలు నువ్వు చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు, దేశం మొత్తం ప్రచారం చేస్తున్నావు. నీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే నిన్ను ఎట్లా నమ్ముతారు? నువ్వు ప్రశ్నించు నీ రేవంత్ రెడ్డిని. ఏం రివ్యూ చేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలీస్ అధికారులకు కూడా మేము చెప్పేది ఒక్కటే, అధికారం శాశ్వతం కాదు. అన్ని కాలాలు ఒక తీరు ఉండయి. కాలం మారుతుంది. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. చట్టాన్ని అతిక్రమించి పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు కూడా రేపు తగిన విధంగా వారు మరి చట్ట పరంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీరు తాత్కాలికంగా పోయి మీ పోస్టింగ్ల కోసమో ఇంకో దానికోసమో పోయి తప్పులు చేస్తే మాత్రం రేపు మీరందరూ కూడా రేపు చట్టపరంగా శిక్ష తప్పదు. మీకు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఈ రేవంత్ రెడ్డిలో ఈ వివేక్ గారు ఎవరు కాపాడలేరు అని చెప్పి నేను పోలీసులను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే మా కౌన్సిలర్లు ఇస్తే పిటిషన్ తీసుకోరా? మా మూల రాజిరెడ్డి గారు ఇస్తే పిటిషన్ తీసుకోరా? అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ పిటిషన్లు తీసుకుంటారు, బీఆర్ఎస్ల మీద కేసులు పెట్టడానికే పోలీసులు ఉన్నారా? చట్టం అందరికీ సమానమైన విషయం మీకు తెలియదా? చట్టం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా మేము ఆ పోలీస్ అధికారులను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ బీజేపీల మైత్రి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మనం చూసాం, మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలుగా బూతులు తిట్టాడు. ఒక బీజేపీ నాయకుడు పోలీసులను అడ్డగోలు బూతులు తిట్టాడు. మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే ఇవాళ వరకు, ఆ బీజేపీ నాయకుడు ఈరోజు వరకు అరెస్ట్ కాలే. మీడియాలో టీవీల్లో అందరం చూసాం కదా, డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా, డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి 100 మీటర్ల లోపలికి వెళ్ళినా ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు, బీజేపీ నాయకులు అరెస్ట్ గారు. రాష్ట్రం చూసింది, రాష్ట్ర ప్రజలు చూశారు. ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు. అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్లో బీజేపీ కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా గవర్నర్ గారికి కోరుతా ఉన్నా, గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి. కేతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని, ఈ తప్పు చేసిన అధికారుల మీద ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అసలు ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ ఉందా నేను అడుగుతా ఉన్నా. అరే లైవ్ కెమెరాలో కేతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉంది అని నేను అడుగుతా ఉన్నా. జనగాంలో మా మహిళా కౌన్సిలర్ చెయ్యెత్తితే కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యబట్టి కిందికి లాగుతూ ఉంటే మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎన్నికల కమిషనే పనిచేయకపోతే ఇంకా ఎన్నికలు పెట్టి ఏం లాభము? ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం విలువలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం దాపురించి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇవాళ బాధ కలిగేది ఏంటంటే ఎస్సీ ఎస్టీల మీదనే అట్రాసిటీ కేసు పెడతా ఉన్నారు. ఇవాళ మెదక్లో మా నాయకుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఇలా 13 మందిని మెదక్ మున్సిపాలిటీలో అరెస్ట్ చేశారు. ఆమన్గల్లో మా బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇలా కేతన్పల్లిలో నలుగురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైల్లో పెట్టారు. మెదక్లో అరెస్ట్ అయినా, ఆమన్గల్ అరెస్ట్ అయినా, కేతన్పల్లి అరెస్ట్ అయినా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినందుకు, హక్కుల గురించి ప్రశ్నించినందుకు, ధర్మాన్ని
న్యాయాన్ని రాజ్యాంగాన్ని నిలబెట్టుమని అడిగినందుకు మా కార్యకర్తల మీద మా నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇలా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు. With a brand new design that features even more pixels for personalization and an inventory of features to దళిత జర్నలిస్ట్ మీదనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు రాష్ట్రంలో, హైదరాబాద్లో మనం చూసాం. ఇవాళ బీఆర్ఎస్ ఎస్సీ ఎస్టీ నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు. ఇలా చట్ట పరిధిలో జరిగింది అని మంత్రి గారు వివేక్ గారు మాట్లాడుతున్నారు. ఏది సుమన్ అరెస్టు చట్ట పరిధిలో జరిగింది అంటున్నారు. అసలు చట్టాన్ని అపహాస్యం చేసిన మీకు ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? ప్రజల తీర్పును, ఓటర్ల తీర్పును గౌరవించాల్సింది పోయి నువ్వు దాన్ని కాలరాసి చట్టాన్ని అతిక్రమించింది మీరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2 సార్లు కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికను వాయిదా వేసింది మీరు. ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేయించిన మీరు ఇవాళ చట్టం గురించి మాట్లాడే హక్కు, చట్ట పరిధిలో అరెస్టు జరిగిందని మాట్లాడే నైతికత ఇవాళ మంత్రి వివేక్ గారికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.